ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన అభిలాషులకందరికీ స్వాగతం పలుకుతూ ఈ మే నెలలో 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ మే నెలలో 12 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి నర్మదా నది పుష్కరాల స్నానాలు, వృషభ రాశిలో గురువు 12 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన మనమందరము కూడా నర్మదా నది పుష్కర స్నానాన్ని ఆచరింపచేసుకుందాం. గతించిన పెద్దవారందరికీ పిండ ప్రదాన శ్రాద్ధ కార్యక్రమాలు పెట్టేసి వారి ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి శుక్ర సంచార స్థితి, వృషభ రాశిలో ఏడాది తర్వాత దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామివారి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారు చైత్రమాస అమావాస్య సందర్భంగా అచితాంగ కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే వే, ఓ, కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారు మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి అర్ధాష్టమ కేతువు, భాగ్యస్థానంలో శని భగవాను సుక్షేత్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి, లాభస్థానంలో రవి శుక్ర సంచార స్థితి, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మిథున రాశి వారికి వ్యయంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో కష్టపడి పని చేయాలి అనేటువంటి వారు ఎవరయ్యా అంటే మిథున రాశి జాతకులు. కాకపోతే వీరు ఒకరి దగ్గర జాబ్ చేసేటువంటి మెంటాలిటీ ఉండదు. స్వయం పరిపాలన, స్వయం వృత్తులు, ఉద్యోగ వ్యాపారస్తులు. వీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అనేటువంటి లక్షణాలు వీళ్ళకు అధికంగా ఉంటాయి. అలాగా పూల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు చేసేటువంటి వారందరూ కూడా, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, అలాగా స్వయం వృత్తుల వారందరికీ కూడా కొద్దిపాటి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మిక చింతనగా కలిగి ఉన్నట్లయితే మీకు యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మీరు ఏకాగ్రతగా ఉండండి. మీ మనస్సు ఏది అయితే చెప్తుందో అది వినే ప్రయత్నమే చేయండి. ఎదురింటి వాళ్ళ కోసమో, పక్కింటి వాళ్ళ కోసమో, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని మీరు ఎప్పుడు అనుకోవడం మొదలు పెడతారా? మీ యొక్క స్థాయిని మీరే దిగదార్చుకుంటూ ఖర్చులు పెరుగుతూ ఆదాయం తగ్గిపోయే పరిస్థితి అలా ఉంటుంది. కనుక ధర్మం, న్యాయం, మంచిది, నాకు ఉపయోగపడుతుంది, గ్రామానికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది మంచి నిర్ణయం అనిపించినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తుండండి. అంచెలంచెలుగా అద్భుతమైన విజయానికి మీరు కేంద్రబిందువు అవ్వడం. ఒక మహావృక్షం కింద ఒక చెట్టు ఉందనుకోండి, మీరు చెట్టు లాంటి వారు, ఫలాలు వస్తాయి, పుష్పాలు వస్తాయి, కోసుకునేవారు వస్తారు, తినేవారు వస్తారు. అదే మీరు ఒక చోటికి వెళ్ళి ఇలా చేయలేరు. కనుక మీరు మీ మనసు చెప్పినట్టుగా మీరు ఈ మాసంలో వినగలిగినట్లయితే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుంది. అలాగనే స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, నీటి వ్యాపారాలు చేసే వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మే నెలలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు
నర్మదా నది పుష్కరాలు. ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుందయ్యా అంటే అమర్కంఠ్ అనే ప్రాంతంలో పుట్టడం, అంటే ఇది మధ్యప్రదేశ్లో ఉండడం, అక్కడి నుంచి సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఓంకార క్షేత్రంలో ప్రవహిస్తూ అనేక నదులలో ఉపనదిగా కలిసి ప్రయాణం చేస్తుంది. కనుక మనమందరము కూడా ఓంకార క్షేత్రాన్ని దర్శించినట్లుగా పుష్కర స్నానం చేసుకుందాం, ముక్కోటి దేవతలకు ఆశీస్సులు పొందుదాం. 12 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉండబడినటువంటి ఆ నర్మదా ఈశ్వరుణ్ణి స్మరిద్దాం, ధ్యానిద్దాం. గతించిన పెద్దవారందరికీ కూడా శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు పెట్టేసి వారి యొక్క ఆశీస్సులు పొంది శ్రీరామ రక్షగా భావిద్దాం. అలా కుదరలేదు, వెళ్ళలేదు అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే, మీ గోత్రామాలు పంపించినట్లయితే నర్మదా నది దగ్గర నుంచి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారంగా చూపిస్తూ మీకు పుష్కర పూజా కార్యక్రమాలు, గతించిన వారికి పిండ ప్రదానాలు చేయించి ప్రసాదంగా కూడా ఆ నర్మదా నది జలాలను మీకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మనం ఇంకనూ ఈ యొక్క మే మాసంలో అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ఈ పాత్ర వల్ల ఉపయోగాలు ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల వలన ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి రావడం జరుగుతుంది. అలాగనే ఈ పాత్రతో పాటు మనకు ప్రతిరోజు కాళభైరవనామ స్మరణ చేసే అదృష్టం కూడా కలుగుతుంది. అలాగే ఇంట్లో కూష్మాండ దీపం పెట్టడం వల్ల నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. అలాగనే తాంత్రికపరమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామికి ఒక పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథులందు నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగనే దిష్టిని కూడా 27 రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా శని దోషానికి లగ్నంలో కానీ, రాశిలో కానీ, 4లో కానీ, 8లో కానీ, వ్యయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు శని భగవానికి ప్రతిస్వరూపమైన ఉప్పును తులాభారంగా చేయించి ఆ ఉప్పును నీటిలో పోసి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన మృత్యు, అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ దురదృష్టాన్ని తొలగించుకొని అదృష్టానికి స్వాగతం పలకాలి అనుకుంటున్న వారికి అందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కర్మను దానం చేయడం జరుగుతుంది. ఈ కాళభైరవ సేవకులు మీ యొక్క గోత్రనామాలు చెప్పి మీరు ఏదైతే వ్యాధితో, ఏదైతే రుణంతో, ఏదైతే సమస్యలతో, ఏదైతే రుణ సమస్యలు, కోర్టు సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్య ఉంటుంది. కనుక ఆ సమస్యను సంపూర్ణంగా నివారించే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక కాళభైరవుడి సేవకులుగా మీ కర్మను మేము తింటున్నాము, మీకు ఉత్తమగతులైనటువంటి జీవితాన్ని ప్రసాదించునుగాక, ఒక ధర్మాత్ములాగా, ఒక గుణవంతుడులాగా, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, దీర్ఘాయుష్మంతులుగా మీకు ఏది కావాలంటే అది వరాన్ని ప్రసాదించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరం కూడా కర్మను దానం చేసుకుందాం, అదృష్టాన్ని పొందుదామని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు మీ సమస్యలోంచి త్వరితగతిన బయటపడాలంటే కలియుగ కాలంలో కాళభైరవ స్వామి వారికి కర్మను దానం చేసి అదృష్టాన్ని పొందే మార్గం ఇదొకటే అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ 100 సంవత్సరాల జాతకం రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్,
వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకొని జ్యోతిష్యం తెలుసుకోగలరు. మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరికీ కూడా మనము మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ చేసేటప్పుడు మీ గోత్రనామాలతో పూజ చేసి మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపిస్తూ, అలాగనే మీ పేరు పైన ఒక కాళభైరవ స్వామి యొక్క ముడుపు, అలాగనే కూష్మాండ దీపము, హోమ కార్యక్రమం చేయించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదో తెలుసుకోండి. మీ యొక్క అబ్బాయి యొక్క జాతకంలో కానీ అమ్మాయి యొక్క జాతకంలో యోగాలు ఏమున్నాయి, దోషాలను తెలుసుకొని చేసినట్లయితే వారి యొక్క తొందరగా వివాహం అవ్వడం, అద్భుతమైన విజయాలు మీ సొంతమవుతాయి. అలాగే వివాహమైనటువంటి భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా, ఎందుకు గొడవ పడుతున్నారో తెలుసుకోండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు ఒక ముడుపు కట్టి మీ భార్యాభర్తల జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు అని చెప్పి కాళభైరవ స్వామికి దేవాలయం నుంచి ఒక చిన్న విన్నపం. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికంగా మీకు ముందస్తుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అన్న బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ యొక్క భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేకపోతే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి నర్మదా నది పుష్కర భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.